పసుపు బోర్డు ప్రకటనను బీజేపీ కార్యక్రమంలా చేశారు కవిత. టీజీ నిజామాబాద్లో పసుపు బోర్డు పర్యటనను స్వాగతిస్తున్నామని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. కానీ ప్రకటించిన విధానం సరిగా లేదని అన్నారు. ప్రోటోకాల్ పాటించకుండా బీజేపీ కార్యక్రమంలా చేశారని ఆరోపించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిని స్థానిక ప్రజాప్రతినిధులు ఇందులో భాగం చేయకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. పసుపు బోర్డును ఏర్పాటు చేయాలని తాము డిమాండ్ చేసినప్పుడు ఎంపీ అరవింద్ రాజకీయాల్లోనే లేరని అన్నారు. రాష్ట్రంలో ఆరోగ్య సేవలు నిలిచిపోయాయి. హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం పేద ప్రజలకు శాపంగా మారిందని హరీష్ రావు అన్నారు. పెండింగ్ బకాయిలు విడుదల చేయకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయని ట్వీట్ చేశారు. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ప్రభుత్వానికి పట్టింపు లేకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. నెట్వర్క్ ఆసుపత్రుల డిమాండ్లు పరిష్కరించి పెండింగ్ బకాయిలు చెల్లించి ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగేలా చూడాలని